ఒక వ్యక్తిని నువ్వు ప్రేమిస్తున్నావంటే ఇవ్వగలిగినటువంటి అతి విలువైనటువంటిది ఏంటో తెలుసా? సమయం. సమయం, బంగారు కాదు, డబ్బు కాదు, అవన్నీ కాకోకుండా అతి విలువైనది ఏంటి అని అంటే నీ సమయం. నీ సమయం ఎవరైతే కోరుకుంటున్నారో వారే నిజమైనటువంటి సన్నిహితులు. నీ డబ్బు, నీ బంగారు, నీ దశకము, నీ కార్లు అవన్నీ కోరుకుంటున్న వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు. హల్లెలూయా. నీతో సహవాసం ఎవరైతే కోరుకుంటున్నారో, నీతో సమయం ఎవరైతే కోరుకుంటున్నారో, నీకెవరైతే ఇంపార్టెన్స్ ప్రిఫరెన్స్ ఇస్తుంటున్నారో, నీకు ఎవరైతే విలువిస్తున్నారో వారే సన్నిహితులు. దేవుడు నీ యొద్ద నుంచి నా యొద్ద నుంచి కోరుకుంటున్నది అదే. హల్లెలూయా. అందుకే దేవుడు ఆదామును కలగజేశాడు. ఎక్కడైనా కానివ్వండి బైబిల్లో ఆ 24 మంది పెద్దలతో సహవాసం చేసినట్లుందా? పోనీ ఆ దేవదూతలతో సహవాసం చేసినట్లుందా? లేకపోతే ఆ దయ్యపు దూతల దగ్గర సహవాసం చేసినట్లుందా? ఎక్కడన్నా పోనీ ఆ జంతువులతో సహవాసం చేసినట్లుందా? తయారు చేసిన తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలతో సహవాసం చేసినట్లుందా దేవుడు ఎక్కడైనా? కేవలము మానవునికి, నీకు నాకు మాత్రమే దేవుడు యొక్క మహాఘనతను కలుగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సాతానుకు ఎప్పుడు కూడా వానికి పొడిచినట్టుంటుంది దేవుని సన్నిధిలోనికి నువ్వు పోతే. దేవుడు ఎంతకు దేవుడే, అరే నన్ను చూస్తే పరలోకంలో నుంచి తన్ని ధరిమేశాడు, నీ దగ్గరికి ఏమో వెతుక్కుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్నదా? ఎందుకంటే నువ్వు నేను ఎతకలేదండి ఆయనను, మొదట ఆయనే ముందుగా నన్ను వెతికాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ ప్రీవియస్. ముందుగానే నీకు కావలసిన దానిని ఆయన నీ కొరకు సిద్ధపరచువాడు, నీ కొరకు వెతుక్కుంటూ వచ్చేవాడు. నువ్వు ఆయనను ఎరుగక ముందే నిన్ను ఆయన మొదటగా ఎరిగినటువంటి వాడు. మనము ఆయనను ప్రేమించక ముందే ఆయనే మనల్ని మొదటగా ప్రేమించిన వాడు. హల్లెలూయా. అన్నింటికీ ఆది సంభూతుడు ఆయనే అయి ఉన్నాడు. హల్లెలూయా. అయితే చాలా మంది మార్తాలాగా ఉన్నారు. ఎలాగున్నారు? హల్లెలూయా. ఎలాగా? ఎక్కడైతే మోర్ కన్ఫ్యూజన్ ఉంటుందో, హల్లెలూయా, అక్కడ మోర్ బార్కింగ్ ఉంటుంది. బౌ బౌ అని అంటూనే ఉంటారనమాట. ఏమి? మార్త వచ్చి మరియ యేసు దగ్గర కూర్చొని, ఆయన పాదముల దగ్గర కూర్చొని దేవుని సన్నిధిని ఆమె అనుభవిస్తూ ఉంది. లూకాసు వార్తలు అనుభవిస్తూ ఉంటే పనులన్నీ ఆమె పెట్టుకున్నది, అనవసరమైన పనులన్నీ ఆమె పెట్టుకున్నది. యేసయ్య అదే అంటున్నాడు. అప్పుడు వచ్చి ఆమె ఎక్కడైతే మోర్ అది ఎక్కడ కన్ఫ్యూజన్ ఉంటుందో, మోర్ ఎక్కడైతే అది కనబడుతుంటుందో బాగా గమనించండి. ఇంకొక మాటలో చెప్పాలంటే, వేర్ దెర్ ఈజ్ మోర్ వర్క్ దెర్ ఈజ్ మోర్ బార్కింగ్. రాసుకున్నాను అనమాట, మర్చిపోతాను అన్నమాట. ఎక్కడైతే వర్క్ ఉంటుందో బాగా గమనించండి. కొంతమంది ఉంటారు మన యూత్ కూడా వర్క్ హల్లెలూయా, ఆడ బార్క్ బహు అని అరుస్తూనే ఉంటారు. ఇంట్లో కూడా ఆడవాళ్ళు దీంట్లో స్పెషల్. సారీ, హల్లెలూయా. ఎక్కడైతే మోర్ వర్క్ ఉంటుందో బహు అని అరుస్తూనే ఉంటారు అనమాట. ఇంకా అది ఏంటిది? దానివల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పండి? హల్లెలూయా. అందుకే యేసయ్య అంటున్నాడు, ఫస్ట్ టైం ఆయన పిలిచాడు మార్తా అనగానే ఆమె పట్టించుకోలే, అందుకనే మరియా అని అరుస్తా ఉంది. అందుకే మళ్ళీ ఇంకోసారి మార్తా. ఎన్నిసార్లు పిలిచాడు బైబిల్లో ఆయన? హల్లెలూయా. ఫస్ట్ టైం ఏమో పిలిచినట్టున్నాడు, ఆమె పట్టించుకోలే. ఎందుకు? ఆమె కన్ఫ్యూజన్లో, ఆమె ఒత్తిడిలో, ఆమె బిజీనెస్లో, ఆమె వర్క్లో, ఆమె ఆలోచనలలో, ఆమె తలంపులలో, ఆమె పనిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, కుటుంబ సంబంధమైన పరిస్థితులలో, దీని కొరకు హల్లెలూయా. అప్పుడు దేవుడు యేసయ్య వచ్చి మార్తా అంటే వినపల్లా. మళ్ళీ ఇంకోసారి, మొదటిసారి దేవుడేమో మార్తా అన్నాడేమో వినపడిందా, రెండోసారి మార్తా అని గట్టిగా అరిచాడు ఆయన. అప్పుడు యేసయ్య ఎందుకు అట్లా అరుస్తాను? ఏం పోయిందని? ఇప్పుడు మరియ వచ్చింది, మంచి పని చేస్తా ఉంది, నువ్వే అనవసరంగా వ్యర్థమైన పనులన్నీ పెట్టుకొని నెత్తికి తెచ్చుకున్నావు. ప్రాముఖ్యమైనది ఒకటి ఏంటి? యేసయ్య చెబుతున్న మాటలు లూకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనంలో, అందుకు ప్రభువు మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని. హల్లెలూయా. తీసివేయబడదని. దేవుని యొక్క సన్నిధి నీవు ఎక్కడ ఉన్ననో ఆయన పైన నీవు కనుదృష్టి నిలిపినప్పుడు అది ఎన్నటికీ నీ యొద్ద నుంచి అది తొలగింపబడదు. నిన్ను వెంబడిస్తూ వస్తుంది, నువ్వు దానిని మోసుకుంటూ వెళతావు. నీ జీవితం ద్వారా అద్భుత కార్యములే దేవుడు జరిగించేటువంటి వాడు. హల్లెలూయా.